ఈ ఆవేశం ఓ కుటుంబం కన్నీటికి కారణమైంది. కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన ఓ చిన్న వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ నెల 21న రాచకొండ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొత్తపేట న్యూ వైష్ణవి రౌతిక అపార్ట్మెంట్ వద్ద జరిగినటువంటి ఓ సంఘటన ప్రస్తుతం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. ప్రస్తుతం నా వెనుక ఉన్నటువంటి ఫోటోలో మీరు చూస్తున్నటువంటి వ్యక్తి ఇక లేరు అనే ఆ చేదు నిజాన్ని ఆ కుటుంబం కూడా దిగమించుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. గండ్ర నాగిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలో చాలా అగ్రగామిగా కొనసాగుతున్నాడు. అన్నపూర్ణ తన భార్యతో కలిసి 13 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని కొత్తపేటలో గల న్యూ వైష్ణవి రౌతిక అపార్ట్మెంట్లోని ఓ ఫ్లోర్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. ఓ అపార్ట్మెంట్లోని ఆ ఫ్లాట్లో నివాసం ఉంటూ వాళ్ళ సాఫీగా జాగుతున్నటువంటి వాళ్ళ ప్రయాణం అంతా కూడా ఒక్కసారిగా కుదేలైందని చెప్పుకోవాలి. ఈ నెల 21న జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, అది కూడా కేవలం ఒక పార్కింగ్ విషయంలో తలెత్తినటువంటి ఒక చిన్న వివాదం అతని మృతికి కారణమైంది అన్నటువంటి ఆ విషయం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కన్నీరు పెట్టిస్తుంది. ఈ నెల 21న జరిగినటువంటి ఈ సంఘటన కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం గండ్ర నాగిరెడ్డి స్వస్థలమైనటువంటి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం ప్రస్తుతం మనం చేరుకున్నాం. నా ఎదుట ఉన్నటువంటి వ్యక్తి స్వయాన నాగిరెడ్డి సతీమణి గండ్ర అన్నపూర్ణ గారు ఉన్నారు. ఆమె ప్రత్యక్ష సాక్షి. అసలు ఘటన ఏం జరిగింది, నాగిరెడ్డిని చంపారా, లేదంటే ఉద్దేశపూర్వకంగానే అతనిపై దాడి చేశారా, లేదంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేదంటే ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పోలీసులకు కూడా గండ్ర అన్నపూర్ణ ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా తన భర్త మృతికి కారణమైనటువంటి కృష్ణ జివాజీ అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను ఆమె పలుమార్లు వేడుకున్నారు. అసలు ఏం జరిగింది? ఈ నెల 21న న్యూ వైష్ణవి రౌతిక అపార్ట్మెంట్ వద్ద సరిగ్గా సాయంత్రం 4 గంటల సమయంలో పార్కింగ్ విషయంలో ఇరువురి మధ్య కొంత ఘర్షణ తలెత్తినట్లు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. స్వయంగా అన్నపూర్ణ కూడా అదే సమయంలో చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి అరుపులు విని కిందికి వెళ్ళింది, పరుగులెత్తింది. తన భర్త యొక్క పరిస్థితిని చూసి ఒక్కసారిగా తనంతా కూడా భీతిలింది, భయపడింది, భయభ్రాంతులకు కూడా గురైంది. ప్రస్తుతం అన్నపూర్ణమంతా ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఎవరు కూడా నమ్మలేకపోతున్నారమ్మా, అసలు నాగిరెడ్డి గారికి ఏం జరిగింది? ఆ సమయంలో మీరు కళ్ళారా చూశారు. కృష్ణ జివాజీ అనే వ్యక్తికి నాగిరెడ్డి గారికి మధ్య కొంత ఘర్షణ, వాగ్వాదం తలెత్తినట్టు ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? మీరే ప్రత్యక్ష సాక్షి. ఫిర్యాదులో కూడా అనేక అంశాలు కూడా మీరు మెన్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా కృష్ణ జివాజీ నాగిరెడ్డి గారిని పూర్తి స్థాయిలో దాడి చేసినట్టు, తనపై దాడికి పాల్పడినట్టు చెప్తున్నారు. అక్కడ ఏదైనా ప్రత్యక్షంగా ఆయుధాలు కానీ ఇంకేదైనా ఇతరత్ర ఏమైనా కనిపించాయా? మీరు కళ్ళారా చూసారా? ఏం జరిగింది? ఆయుధాలు అసలు ఏం లేవండి అక్కడ. నాగిరెడ్డి గారు రోజు డైలీ 4:30 to 5:30 ఇన్ బిట్వీన్ టీ తాగడానికి ఇంటికి వస్తారండి. అదేవిధంగా ఆ రోజు మా ఇంటికి వచ్చారు. ఇంట్లో వైఫై కనెక్షన్ ఇవ్వడానికి ఇద్దరు కేబుల్ ఎయిర్టెల్ వాళ్ళు బాయ్స్ వచ్చి ఉన్నారు. ఇంట్లో వర్క్ చేస్తున్నారు. నాగిరెడ్డి గారు వచ్చారు, టీ పెట్టమన్నారు. వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా, ఒక 2 నిమిషాలు ఆగండి అని అన్నాను. సరే వెయిట్ చేస్తాను, మేము ఇద్దరం మాట్లాడుకుంటూ కూర్చున్నాము. ఇంతలోకి వాచ్మెన్ వాళ్ళ అబ్బాయి వచ్చి, అంకుల్ గారు కింద ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నారండి అంటే, ఎవరమ్మా వస్తున్నాలే అని అంటే, లేదండి తొందరగా రమ్మంటున్నారు, మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. కొన్నిసార్లు ఎవరైనా సరే రెడ్డి గారు ఇంట్లోకి ఎవరిని మగవాళ్ళని తీసుకురారండి. ఏదైనా ఉంటే కిందకి వెళ్ళి మాట్లాడతారు కానీ పైకి ఎవరిని రానివ్వరు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఉంటాను ఇంట్లో, సో సెక్యూర్గా ఆలోచిస్తారు ఆయన. సో తను సరే అబ్బాయి అన్నాడు, తొందరగా రమ్మంటున్నారండి అంటే, సరే వస్తున్నాలే నువ్వు టీ పెట్టు అని చెప్పి ఆ బాయ్స్ ఇద్దరికి కూడా, మా మేడం టీ బాగా పెడతారు, మీరిద్దరు కూడా ఉండండి, నేను వచ్చేస్తున్నా, అందరం కలిసి టీ తాగుదాము అని చెప్పి ఆయన కిందకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత నేను టీ పెట్టడం కిచెన్లోకి వెళ్ళాను. జస్ట్ ఆయన లిఫ్ట్లో అలా వెళ్ళారు. పిల్లలిద్దరు పని చేస్తున్నారు, లెఫ్ట్ ఓవర్స్ ఏవో ఉంటే ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. చేస్తుంటే కిందకి నాకు 1 minute కింద మాట్లాడితే ఆయన రెడ్డి గారు కింద మాట్లాడితే కూడా పైకి వినిపిస్తుంది నాకు, సెకండ్ ఫ్లోర్లో ఉన్నా కూడా. 1 minute మాట్లాడిన తర్వాత పెద్ద శబ్దం అయ్యింది. రెడ్డి గారు మాట వినిపించట్లేదు. ఇంట్లో ఉన్న 2 అబ్బాయిలు అన్నారు కదా, ఆంటీ గారు అంకుల్ గారు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు, ఏదో అవుతుంది, శబ్దం అయ్యింది, మీరు తొందర రండి అని. ఆ పిల్లలిద్దరు అది ఉన్నది అలా వదిలేసి వాళ్ళిద్దరు కిందకి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను కిచెన్లోంచి బయటకు వెళ్ళి కిందకి మెట్ల మీద వెళ్ళేసరికి 3-4 minutes పడుతుందండి. అప్పటికి నేను వెళ్ళేసరికి రెడ్డి గారు కింద పడిపోయి ఉన్నారు. పడిపోయి లేచారు. అప్పుడే జస్ట్ వైట్ షర్టు మొత్తము మురికిగా అయిపోయి నల్లగా అయిపోయింది. చెవిలోంచి బ్లడ్ షర్ట్ మీద ఇక్కడ పడిందండి. పడి నేను వచ్చి ఏంటి ఏమైంది, ఎందుకు ఇదంతా అని అంటే, నీకు బ్లడ్ అంటింది అని అంటే ఆయన అన్నారు కదా, ఇది మందు కాదు అతంది అని అన్నారు. లేదు నీ చెవిలోంచి బ్లడ్, ఆయనకు తెలియట్లేదు అప్పటికి ఇంకా తన చెవిలోంచి బ్లడ్ వస్తుంది అని అంటే, చెవిలోంచి నేను అన్నాను
ఇది ఏంటి ఇదంతా షర్ట్ అంతా ఇంత మురికి మురికిగా ఉంది, ఫస్ట్ నువ్వు పద ఇంటికి వెళ్దాము, ఇంటికి వెళ్ళి నువ్వు షర్ట్ మార్చుకొని ముందు హాస్పిటల్కి వెళ్దాం, నీకు చెవులోంచి బ్లడ్ వస్తుంది, నీకు బాగాలేదు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదైనా ఉంటే సార్ట్అవుట్ చేసుకుందాము, మనం మాట్లాడదాం పోలీసులతో అంటే లేదు అని చెప్పి పోలీసు వాళ్ళు రావాల్సిందే అని అన్నారు రెడ్డి గారు. ఫోన్ చేశారు, ఎవరికో చేశారు ఆయన మొబైల్లోంచి. మాట్లాడిన తర్వాత ఎవరో కుర్చీ తెచ్చారు, మా అపార్ట్మెంట్లోంచి కుర్చీ తెచ్చారు, ఒకళ్ళు వాటర్ బాటిల్ తెచ్చారు. రెడ్డి గారు ఇక్కడే ఇలా కుర్చీలో ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నారు, నేను నుంచొని ఉన్నాను, ఆ అబ్బాయి అంత దూరంలో ఉన్నాడు. ఇంకా అబ్బాయి అసలు నేను అక్కడ అడిగాను, ఎవరు బాబు నువ్వు, ఏంటి రెడ్డి గారు అంటే ఎవరు అనుకుంటున్నావు, మా అపార్ట్మెంట్కి లాస్ట్ 14 years నుంచే ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు, అపార్ట్మెంట్లో ఏ చిన్న విషయమైనా ఏదైనా పెద్దరికంగా అందరికీ సమాధానం చెప్పే వ్యక్తి. అలా ఆ సిచ్యువేషన్లో నేను చూడడం చాలా నాకు దిగ్భ్రాంతి కాదు, ప్రాణం పోయినట్టే అనిపించింది. ఇలా చూడడం ఏంటి, నేను అంటున్నాను బాబు నీకు ఏదైనా సమస్య ఉంటే రెడ్డి గారు డబ్బులు ఇస్తారు కదా, నీ కారు డ్యామేజ్ అవుతే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎవరనుకుంటున్నావు రెడ్డి గారిని, నువ్వు పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు అని నేను అతనితో ఆర్గ్యూ చేస్తున్నాను. కానీ రెడ్డి గారికి ప్రాబ్లం అయిపోయింది, ఆయనకి ఏదో అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. సరే ఈయన ఇంకా కొంచెం చికాకు పడుతుంటే నేను అన్నాను కదా ఫస్ట్ అయితే వాటర్ తాగు, మనం హాస్పిటల్కి వెళ్దాము అని వాటర్ ఇచ్చాము. వాటర్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన పోలీసులు వస్తారు ఇక్కడే కూర్చుందామని అన్నారు. ఇంకా అంతలోకి ఇలాగే నా చేతుల్లో ఇలాగే ఆయన వెనక్కి ఎలా వెళ్ళిపోయారు. నోట్లోంచి నురగా, ముక్కులోంచి రక్తము, కంట్లోంచి రక్తం వచ్చింది. నన్ను చూసుకుంటూనే ఆయన ప్రాణం ఇచ్చారండి నా సమక్షంలో. ఏదైనా కారు సమస్య ఉంటే అంతలాగా ఒక మనిషి ప్రాణం తీయకూడదు కదా, అదండి జరిగింది, నా సమక్షంలో జరిగింది. తర్వాత అక్కడ ఆయన కిందకి పడిపోయారు. తర్వాత ఏం జరిగింది అనేది ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళాం, పక్కనే మాకు ఓమ్ని హాస్పిటల్. అప్పటికే ఆయన ఇదైపోయారండి. ఎగ్జాక్ట్లీ మీరు ఉన్నటువంటి ఆ సమయంలో మీ పరిస్థితి చాలా భయానకంగానే ఉంటుంది, అది కూడా మనం ఊహించుకుంటే అర్థమవుతుంది మీకు అన్నిటిలో ఉన్నటువంటి ఆ బాధని. కానీ సరిగ్గా నాగిరెడ్డి గారిని మీరు చూసిన సమయంలో ఏదైనా గాయాలు భౌతికంగా పైన కనిపించేటట్టుగా ఏదైనా గాయాలు ఉన్నాయా, లేదంటే చెవిలోంచి ముక్కులోంచి మాత్రమే రక్తం వచ్చు? చెవిలోంచి రక్తం వచ్చిందండి. నేను ఇక్కడ పడింది తన షర్ట్, వైట్ షర్టు ఇక్కడ పడితే నేను అన్నాను, నేను చూశాను నీకు బాగాలేదు నీకు, కానీ ఫేస్ మీద అంత కమిలిన దెబ్బలు మాకు అప్పుడు తెలియలేదండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఫేస్లో ఆ దెబ్బలన్నీ ఫేస్ మీద ఇదంతా తనకి జరిగింది, ఏదో అయ్యింది తనకి. కానీ శబ్దం అయితే చాలా పెద్ద శబ్దం వచ్చిందండి. వీళ్ళిద్దరూ వర్షం పడుతుంది ఆ టైంలో యాక్చువల్గా చెప్పాలంటే. వర్షం పడడం వల్ల ఆ రోడ్లో ఎవరు లేరు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఆ 3 నిమిషాల ఘటన అనేది మనము అది నా రెడ్డి గారికి తెలియాలి, అటు అతనికి తెలియాలి, అంతేగాని మేము ఎవరూ చూడలేదు అసలు ఆ 3 నిమిషాలు ఏం జరిగింది అనేది. ఆ తర్వాత సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నిందితుడు కృష్ణ జవ్వాజిని ఎవరైనా మీ అపార్ట్మెంట్ సహచరులు కావచ్చు, మీ ఫ్లాట్ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు, కమ్యూనిటీలో మెంబర్స్ ఎవరైనా వచ్చి ప్రశ్నించడం జరిగిందా, ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎవరైనా మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారండి. అతను మా అపార్ట్మెంట్ వాళ్ళే 2-3 అతన్ని కట్టడి చేస్తుంటే తను నిలువరించలేకపోయారు వీళ్ళందరూ కూడా. అంటే అప్పటికే అతను చాలా అగ్రెసివ్గా మీ మీదకి కూడా వచ్చే ప్రయత్నం ఏం చేశారు? చాలా అగ్రెసివ్గా ఉన్నారు. నా మీదకి రాబోతుంటేనే మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ మేము ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళం యాక్చువల్ చెప్పాలంటే. అసలు అయినా కానీ అందరూ వేరు, మా అపార్ట్మెంట్ మా కాలనీలో ఈయన రెడ్డి గారి సమక్షంలో అందరూ ఒక ఫ్యామిలీ లాగా ట్రిప్స్కి వెళ్ళిన అందరం కలిసి 5-6 ఫ్యామిలీలు కలిసి అపార్ట్మెంట్ మొత్తం కూడా ఒక బస్సు తీసుకొని ట్రిప్కి వెళ్ళేవాళ్ళం అండి. అంత యూనిటీగా అంత ఇదిగా ఉండేవాళ్ళం మేమందరూ. సార్ వాళ్ళు అందరూ ఉన్నారు, అపార్ట్మెంట్ వాళ్ళు 2-3 ఉన్నారు, వాళ్ళు అతన్ని నిర్వహిస్తున్నారు. ఈయనేమో రెడ్డి గారిని అంత దెబ్బ తగిలిందని మేము ఎవరు అనుకోలేదు. వాళ్ళిద్దరి మధ్య 3 నిమిషాలు ఏమి రెడ్డి గారు కూడా సరే నాకు ఇలా అయ్యింది హాస్పిటల్కి వెళ్దామని ఆయన ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారే. ఆయనకి ఏమవుతుందో తలలో మనకు తెలియదు కదండి. అది జరిగింది. అసలు ఏం జరిగింది? కృష్ణ జవ్వాజీ అతన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళు, మీ అపార్ట్మెంట్ వాళ్ళు అతన్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను ఏమైనా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? అతను ఏమైనా చెప్పేది మనకి ఏమైనా గుర్తుందా? కేవలం నాగిరెడ్డి గారి మీదనే మీ ఫోకస్ అంతా పెట్టారు. అతను ఏం చెప్తున్నాడు, మామూలుగా ఏదో ఆర్గ్యుమెంట్ అవుతుంది కానీ నువ్వెంత అని ఏదో మాట్లాడుతున్నా. పోలీసులు వస్తారంటే రాని వస్తే ఏమవుతుంది అంటున్నారే కానీ ఆ కోపంలో ఉన్నారు. కానీ మరి ఆయన ఎందుకు అంత అగ్రెసివ్గా? యాక్చువల్గా చెప్పాలంటే ఆయన ఎవరో మాకు తెలియదు అసలు. వాళ్ళు 1.5 month క్రితమే అపార్ట్మెంట్లోకి వచ్చారంట. అదట్టు ఆయన కూడా మా అపార్ట్మెంట్ ఆయన కాదు అసలు. సాధారణంగా ఏదైనా ఒక 2 వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఒక వ్యక్తి సరే ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగినప్పుడు అయినా సరే ఆ తర్వాత వ్యక్తి పడిపోయాడు, చెవిలోంచి బ్లడ్ వచ్చినప్పుడైనా కొంత కన్సర్న్ చూపిస్తారు ఎదుటి వాళ్ళు. అటువంటి కన్సర్న్ కృష్ణ ఫేస్లో కనిపించింది. అంటే ఆ కన్సర్న్ ఏం లేదు, చాలా అగ్రెసివ్గా ఉన్నారండి ఆయన.
చాలా అగ్రెసివ్గా ఉన్నారు యాక్చువల్ చెప్పాలంటే. మేము రెడ్డి గారు ఇలా పడిపోయి నా చేతుల్లో ఇలా అయిపోతే నేను ఈ టెన్షన్లో ఉన్న అందరూ మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చాలా షాక్లో ఉన్నారు. అందరూ ఈయన కారు తీసుకొచ్చి దాన్ని హాస్పిటల్లో తీసుకెళ్ళాలి అని అందరూ మేము ఆ హడావుడిలో అపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చారు. ఈ టెన్షన్లో ఉన్నాం కానీ మనం అతన్ని పట్టుకోవాలి, తను అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అన్న ఆలోచన ఎవ్వరి మైండ్ పనిచేయలేదండి ఆ సిచ్యువేషన్లో. న్యూ వైష్ణవి అపార్ట్మెంట్లో మీరు ఫ్లాట్ నెంబర్ 6లో ఉంటున్నట్టున్నారు. 204. మరి మిగతా ఎవరైతే అదర్ పర్సన్ ఉన్నారో ఇప్పుడు నిందితుడు, అతను ఏ ఫ్లాట్కి వచ్చాడు? అతను 402 అనుకుంటాను. ప్రస్తుతం వాళ్ళు ఇంకా అక్కడే నివాసం ఉంటున్నారు. అతనికి బంధువులు కానీ నిందితుడి యొక్క బంధువు వాళ్ళని పంపించే ప్రయత్నం ఏంటి? వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయినట్టు అన్నారండి. లాకేస్ ఉందనుకుంటాండి. అంటే అసలు ఆ నిందితుడు అక్కడికి ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు మీకు ఏమైనా సమాచారం? తర్వాత ఎవరు మీరు అని నేను అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే మీ అపార్ట్మెంట్లోనే ఉంటారు, వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే, వాళ్ళ మిస్సెస్ ప్రెగ్నెంట్ అయితే వాళ్ళ ఎవరైతే ఉంటున్నారో ఆ ఫ్లాట్లో వాళ్ళు అమ్మ అంటండి, అమ్మ కూతురు ఇద్దరు ఉంటారంట, వాళ్ళ తండ్రి కూడా లేడంట. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అంట, ఇప్పుడు వాళ్ళ ఆయన అంట, వాళ్ళ అల్లుడట అబ్బాయి యాక్చువల్గా. ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ అల్లుడండి ఆయన. ఆమెను నిన్న తీసుకొచ్చాడట. ఈరోజు ఈ ఘటన జరిగింది. మేము ఎప్పుడు చూడలేదు ఆయన అసలు యాక్చువల్గా అపార్ట్మెంట్లో. ఘటన జరిగి కూడా 9 రోజులు కావస్తుంది. 10వ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైనా వచ్చింది? ఎందుకంటే కేసు ఫైల్ అయింది కాబట్టి పోస్ట్ మార్టం ఏమైనా చేశారా? ఇమీడియట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాము. పోలీస్ స్టేషన్ చైతన్యపురికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసి కేసు ఫైల్ చేశామండి. మరి ఇప్పుడు అది ప్రొసీడింగ్స్ ఎలా జరుగుతుంది, పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇంకా వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్స్ వాళ్ళకు ఉంటాయి కదండి. వాళ్ళు మాకు న్యాయం చేస్తారనే ధైర్యంతోనే నేను ఉన్నానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతనే నాగిరెడ్డి గారికి పలానా ప్రాంతంలో శరీరంలోని పలానా భాగాలపై గాయాలయ్యాయి, గుద్దినట్టు కమిలినట్లు గాయాలని డాక్టర్స్ ఏమైనా చెప్పారు? అసలు డాక్టర్స్ వెళ్ళగానే ఫస్ట్ తనకి సిపిఆర్ చేశారండి. సిపిఆర్ చేశారు వాళ్ళు. ఒక 5-10 మినిట్స్ చేశారు వాళ్ళు చాలా. కానీ లేదండి, తను ఆల్రెడీ అప్పటికే అయిపోయింది అని చెప్పారు. ఇంకా నేను ఆ షాక్లో ఏం జరుగుతుంది, రెడ్డి గారు ఇంకా వస్తారనే భ్రమలో ఉన్నాను కానీ రెడ్డి గారు లేరు, ఆయన చనిపోయారు అనేది నా మైండ్లో లేదు. అసలు ఇంకేం జరిగింది అనేది నాకు తెలియదు. ఇంకా అక్కడి నుంచి చాలా బ్లాంక్గా ఉండింది. లైవ్లో అయితే మాత్రం నేనే ఉన్నానండి, నా చేతుల్లో ఇలా ఉన్నారు, మేమిద్దరం ఇలా ఎదురెదురుగానే ఉన్నాము. ఆయన నన్ను చూస్తూనే కళ్ళు మూశారు. అదండి జరిగిన విషయం. మిమ్మల్ని ఎంతో కాలంగా, అంటే దాదాపు పెళ్ళై కూడా 20 ఏళ్ళు పైగా కావస్తుంది, 21 సంవత్సరాలు వస్తుంది. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా, మీరు మాటల్లోనే అర్థమవుతుంది, సెక్యూర్గా చూసుకునేవారు, చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అని చెప్తున్నారు. సో 21 ఏళ్ళు మీరు ఆయనతో ప్రయాణం చేశారు. ఈరోజు అకస్మాత్తుగా ఆయన మీ పక్కన లేరు అనే ఆ బాధ, ఆవేదన ఎలా ఉంది? ఎందుకంటే ఒకవైపు నాగిరెడ్డి గారికి ఒక్కగానొక్కుందండి, వాళ్ళ నా సర్వస్వం కూలిపోయినట్టే ఉంది. ఆయన నన్ను ఎంత సెక్యూర్గా, ఎంత ప్రేమగా చూసి, ఏదైనా నాకు ఇంట్లో రేపు కావాల్సింది ఈరోజే తెచ్చిచ్చేవాళ్ళు ఆయన. ఏదైనా నా గురించి 100 రోజులు ముందు ఏం కావాలో ఇవాళ ఆలోచించేటువంటి వ్యక్తి. మీరు ఎక్కడైనా మా అపార్ట్మెంట్లో కానీ నా ఫ్రెండ్స్ అయినా ఎవరిని అడిగినా కూడా, ఈవెన్ రెడ్డి గారి గురించి కాలనీ మొత్తం అడిగినా కూడా మీకు చెప్తారు రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు. ఒక గొడవకి వెళ్ళటం కానీ, కొట్లాట్లు కానీ ఎప్పుడు వెళ్ళేవాళ్ళు కాదు. అసలు ఎలాంటి గొడవలు కానీ ఏమీ లేవు. ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా రెడ్డి గారు నిలబడి అలా కాదు ఇలా అని పెద్దరికంగా 10 మందికి సమాధానం చెప్పి 10 మందికి సాయం చేసిన వ్యక్తి రెడ్డి గారు. 13 ఏళ్ళు ఆయన అపార్ట్మెంట్కి ఓనర్గా ఆ కమ్యూనిటీని అంతా కూడా నడిపించారంటే ఖచ్చితంగా, ఎందుకంటే విభిన్న రకాల మనస్తత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు అపార్ట్మెంట్. వైఫ్గా నాకు ఇది ఉంటుంది, నేను నా భర్త గ్రేట్ అని నాకు ఫీలింగ్ ఉండొచ్చు. కానీ మీరు ఎంక్వైరీ చేసినా కూడా ఆ సరౌండింగ్స్లో మీరు ఎవరిని, ఈవెన్ ఇంత పిల్లల్ని అడిగినా కూడా నాగిరెడ్డి అంకుల్ అని అంటే చెప్తారు. అదండి రెడ్డి గారు అంటే సాయం చేసే మనిషే కానీ 10 మందికి ఎవరికి అన్యాయం చేద్దామని కానీ ఏది, ఆయనకి ఎప్పుడు గొడవలు కానీ కొట్లాట్లు కానీ ఏమీ లేవండి. ఇది ఎందుకు ఇలా జరిగిందో నా దురదృష్టము. నాకు ఇవాళ నేను సర్వస్వం కోల్పోయి ఇలా ఉన్నాను ఇక్కడ. ఎస్, ప్రస్తుతం అన్నపూర్ణ గారి మాటల్లో ఆవేదన, ఆ బాధ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాగిరెడ్డి గారు వారి తల్లిదండ్రులకి కేవలం ఒక్కగానొక్క కుమారుడిగా మనకు తెలుస్తుంది. వారి తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒకవైపు భర్తను కోల్పోయి భార్య అన్నపూర్ణ, మరోవైపు కొడుకును కోల్పోయి నాగిరెడ్డి గారి తల్లిదండ్రులు కూడా చాలా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా సాదా సీదా చిన్న విషయం మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతున్నటువంటి సందర్భంలో కూడా ఇలా విచక్షణను కోల్పోయి ఒక మనిషి మృగంలా ప్రవర్తించాడా అన్న విధంగా ప్రస్తుతం ఈ ఘటన జరిగినట్లు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కారు స్క్రాచెస్ విషయంలో ఒక మనిషిని చాలా
భీకరమైనటువంటి దాడి చేసి అతనిపై భౌతిక దాడి చేసి అతని మరణానికి కారణమైనటువంటి సదరు వ్యక్తిని శిక్షించాలని ప్రస్తుతం నాగిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. అన్నపూర్ణ గారు, ఘటన జరిగిన తర్వాత 10 రోజులు కావస్తుంది. పోలీసుల నుంచి మీకు ఏమైనా ఫోన్ కాల్ వచ్చిందా? కేసు స్టేటస్ ఏ విధంగా ఉంది? అసలు కృష్ణా జీవాజీ అనే నిందితుడిని అరెస్ట్ చేశారా, లేదా చేశాం, లేదంటే రిమాండ్ చేశాం, ఇటువంటి అంశాలపై పోలీసులు మీకు ఏమైనా ప్రతిస్పందించారా? ఇప్పటివరకు అయితే నాకేం ఫోన్ చేయలేదండి. నేను ఎఫ్ఐఆర్ చేశాను, ఇంకా తన డెడ్ బాడీ తీసుకొని ఊర్లోకి వచ్చానండి. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను అసలు దేని గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేను. నేను ఎఫ్ఐఆర్ చేశాను, నాకు పోలీసులు నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తారన్న ధైర్యం ఉంది. వాళ్ళ తరపు నుంచి వాళ్ళు నాకు న్యాయమే చేస్తారు అనే ధైర్యం ఉందండి. వాళ్ళు తప్పకుండా పోలీస్ వ్యవస్థ అనేది మంచిగా పనిచేసి అతన్ని శిక్షించి నాకు న్యాయం చేస్తారని అనుకుంటున్నాను అండి. నేను ఆ నమ్మకంతో నేను ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళి ఇది అది నేను ఫాలోఅప్ చేయలేను కదండి. అదండి పరిస్థితి. ప్రస్తుతం నాగిరెడ్డి గారికి అన్నపూర్ణ గారికి వివాహమై సుమారు 21 ఏళ్ళు అవుతుంది. వాళ్ళకి పిల్లలు కూడా లేరు. వాళ్ళిద్దరే ఒకరికొకరు ఎప్పుడు జాగ్రత్తగా మంచి చెడు చూసుకునే వాళ్ళు. కుటుంబ సభ్యులకు అటు అత్తగారింటి కావచ్చు, పుట్టినింటికి కావచ్చు, ఎవరికి ఏ సమస్య వచ్చినా నాగిరెడ్డి గారే ముందుండి ఆ సమస్యను పరిష్కరించేవారు. కానీ ప్రస్తుతం ఆ వ్యక్తి లేకపోవడంతో ఒకవైపు అన్నపూర్ణ ఒంటరిగా మిగిలిపోయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. మరోవైపు తల్లిదండ్రులు కూడా చాలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో కూడా విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. ఒక మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్కు వెళ్ళి రియల్ ఎస్టేట్ రంగంలో కొనసాగుతున్నటువంటి నాగిరెడ్డి అకాల మరణం పట్ల నారాయణపురం గ్రామస్తులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అతని సహచరులు, సన్నిహితులు కూడా విషయం తెలుసుకొని ప్రస్తుతం నారాయణపురం చేరుకుంటున్నారు. నాగిరెడ్డి అనే వ్యక్తి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు. ఇద్దరం కలిసి చదువుకున్నాం. మ్యారేజ్ అయిన తర్వాత అతను ఈ బిజినెస్ పరంగా అటు ఇటు గురించి హైదరాబాద్ వెళ్ళాడు తప్ప ఆయన వచ్చినా కూడా మా దగ్గరే కలిసి ఉండేవాళ్ళం. వ్యక్తిత్వం అంటే ఈయన ఎవరితో గొడవలకు వెళ్ళే వ్యక్తి కానీ, లేకపోతే అగ్రెసివ్గా ఉంటాం కానీ, ఎలాంటి అసలు ఎప్పుడు చూసేవాళ్ళం. ప్రశాంతంగా నవ్వుకుంటూ ఎవరన్నా కలిసినా మందలిచ్చటం నవ్వుకుంటా ఈ విధంగా ఉండేవాడు తప్ప, ఫస్ట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ హార్ట్ అటాక్ అన్నట్టు చెప్పారు, ఇక్కడ కంగారు పడతామని. తర్వాత తెలిసింది ఒక హాఫ్ అన్ అవర్లో ఇట్లా గొడవ జరిగింది ఏంటి అని. దాన్ని బట్టి మేము బాగా షాక్ అయ్యాం. వాస్తవంగా ఒక వ్యక్తి ఎవరితో గొడవ పెట్టుకునే వ్యక్తిని ఈ విధంగా కొట్టి చంపడం అనేది మేము చాలా దిగ్భ్రాంతిలో. నేను ఈ విషయంలో పోలీసులు కొంచెం చొరవ తీసుకొని త్వరగా న్యాయం చేసేలాగా ఉంటే బాగుంటుంది అనేది మా ఆలోచన. అతను కూడా ఏదో పొలిటికల్గా వెళ్తుండవు, వాళ్ళతో ఫోన్, ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా వేరే వాళ్ళతో ఫోన్ చేయించాడని తెలిసింది మాకు. ఎంత ఎవరో పొలిటికల్గా చూసినా కూడా ఒక వ్యక్తిని చంపిన తర్వాత అతన్ని సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మాకు తెలిసి. వీళ్ళు పొలిటికల్గా పోకుండా మామూలుగా జరిగిన ఈ అన్యాయానికి న్యాయం చేస్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. కంపల్సరీగా చేస్తారనే నమ్మకం కూడా ఉంది మాకు పోలీసుల మీద. దానికోసం వెయిట్ చేస్తున్నాం ఏం జరుగుద్దా ఇంట్లో అని. 21వ తేదీ రోజు మా ఫ్లాట్స్లో ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది. ఏంటంటే బయట కాంపౌండ్ వాల్ బయట ఒక ఫ్లాట్కి సంబంధించినటువంటి రెంటెడ్ వాళ్ళ ఒక కార్ పార్క్ చేసి ఉంటుంది. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నాగిరెడ్డి గారు దాని వెనకాలని పార్క్ చేసినట్టున్నారు. అది కొంచెం ఇట్లా తాకిందో, హెయిర్ లైన్ గ్యాప్ ఉందో తెలీదు. కానీ మొత్తానికి సాయంత్రం 4:35 ఆ ప్రాంతంలో వాళ్ళకి ఒకరికొకరి మధ్య గొడవ జరగడము, మాటలు అనుకోవడం జరిగింది. తర్వాత నేను ఇక్కడ ఉన్నాను, బయటికి వెళ్ళి ఆ గొడవ చూసి ఏంటని బయటికి వెళ్ళేటప్పటికే మా ప్రెసిడెంట్ అయినటువంటి నాగిరెడ్డి గారికి షర్ట్ మీద బ్లడ్ మార్క్, చెవి దగ్గర బ్లడ్ మార్క్ ఉండడం చూసి ఆయనని ఎవరైతే ఇంకొక మనిషి ఉన్నాడో ఆ పోట్లాటలో ఉన్నటువంటి ఇంకొక మనిషిని పట్టుకొని, ఏంటయా నువ్వు అట్లెట్లా కొడతావా నువ్వు దేనికైనా అని నేను కొంచెం మాటలు అనబోతుంటే ఇంతలో చంద్రకాంత్ అని చెప్పి మా సెక్రటరీ గారు కూడా, అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది. మేము మా మ్యాక్సిమం ప్రయత్నం చేశాం వాళ్ళిద్దరి మధ్యలో పోట్లాట జరగకుండా. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో ఈ గొడవ మాటలు రఫ్గా మాట్లాడుకోవడం జరిగిన తర్వాత జరిగింది ఏంటంటే, ఆయనకి కుర్చీ వేసి నాగిరెడ్డి గారిని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత నేను పైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ కొంతసేపు కాగానే అందరూ ఆయనని కారులో తీసుకెళ్తుంటే ఏంటి అని కిందికి వచ్చి చూస్తే అందరూ హాస్పిటల్కి తీసుకుపోయారన్నారు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి హాస్పిటల్లో డిక్లేర్డ్ డెడ్ అని ప్రకటించడం జరిగింది. చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా ఈరోజు చెప్తున్నా మనస్సు ఇట్లా అసలు తట్టుకోలేకపోతుంది, అంత బాధ అవుతుంది. ఒక మనిషి ఒక చిన్న కారణం కోసం ఆవేశాలకు లోని చనిపోవడం అనేటువంటిది చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. నాగిరెడ్డి గారు చాలా మంచి వ్యక్తి ఉండేవాడు. మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండి
అన్నీ చాలా మంచి సేవలు చేసేవాడు అసోసియేషన్కి. ఎప్పుడూ అలా పోట్లాడడం కానీ ఒకరి మీద చెయ్యెత్తడం కానీ ఆయనని మేము ఎప్పుడూ చూడలేదు. కాస్త గట్టిగా మాట్లాడతాడు, ఆయన ప్రకృతి, ఆయన గొంతే కాస్త గట్టిగా ఉంటుంది. ఇది జరిగినటువంటి ఘటన. ఆ రోజు సాయంత్రమే వారి వైఫ్ అయినటువంటి అన్నపూర్ణ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ పోలీస్ వాళ్ళు కూడా అదే రోజు వచ్చి పోస్ట్ మార్టంకి బాడీని తీసుకుపోవడము, పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా నాగిరెడ్డి గారి సొంత ఊరు అయినటువంటి ఖమ్మం దగ్గర సత్తుపల్లి మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి ఆయనను తీసుకుపోవడం జరిగింది. ఇది జరిగినటువంటి ఘటన. కానీ చాలా బాధాకరం. దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే చిన్న చిన్న విషయాలకి ఆవేశాలకు లోనైతే ఇట్లా దరిద్రమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి మనిషి ఓపికగా ఏదున్నా మాట్లాడి మంచిగా మాట్లాడి సర్దుకుపోతే చాలా బాగుంటుందన్న అభిప్రాయం. పోలీస్ వాళ్ళు మేము కంప్లైంట్ నిన్న మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాం మేమందరం కలిసి, మా అసోసియేషన్ వాళ్ళందరం కలిసి. వాళ్ళు ఆయన మీద కల్పబుల్ హోమిసైడ్ అనేటువంటి ఒక కేసు పెట్టినట్టు మాకు తెలియజేయడం జరిగింది. కానీ ఇంకా కూడా ఆ వ్యక్తి ఎవరైతే నాగిరెడ్డి గారిని కొట్టారో ఆయనని ఇంకా పట్టుకోలేదని, ఆయన ఎబ్స్కాండింగ్లో ఉన్నాడని మేము పట్టుకుంటామని చెప్పారు. ఈరోజు మళ్ళీ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్గా నేను జస్ట్ ఒక రెసిడెంట్ని, నేనేం ఆఫీస్ బేరర్ని కాదు దీని లోపల. వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి నేను చెప్తున్నాను, అంతేగాని నాకు చెప్పే అధికారం కూడా లేదు. ఎవ్వరూ లేరు కాబట్టి నన్ను మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను చెప్పాను.